కెమెరాలు మారినా హీరోయిన్స్ మారినా ఆఖరికి తరాలు మారినా నేను మారను నా హీరోయిజం మారదు అంటూ ఓ సినిమా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome Appies. Let's welcome them. హీరో గారు మనం ఎప్పుడు 3 నెలల క్రితం సినిమా చేసాం మన కాంబినేషన్ లో. ఇప్పటికీ ఉత్తరాలు రాస్తున్నారు మీ కెమిస్ట్రీ బాగుంటది మీ డ్యూయెట్ బాగుంటదని. యాదవ నాటకాలు ఆడుకు కెమిస్ట్రీ అయిపోయింది, నువ్వు జువాలజీ కూడా పనికిరాని ఏజ్ అయిపోయింది నీది. అంటే ఈ సినిమాలో నువ్వు హీరోయిన్ కాదు, నాకు అత్త క్యారెక్టర్ చేస్తున్నావు. అదేమిటండి ఇండస్ట్రీలో నాకన్నా మీరు 10 ఏళ్ళు సీనియర్. అయితే ఏమిటి, నేను హీరోయిన్ చేస్తానండి. హలో ట్రెండింగ్ హీరో. ఏమండి ఇండియాకి బైండింగ్ బుక్ వచ్చినప్పుడు పుట్టారు, ఇంకా మీరు ట్రెండింగ్ హీరో ఏంటండి? తమాషాలు చేస్తున్నావా? ప్రొడ్యూసర్ హీరోతో మాట్లాడే మాట్లాడి నీకన్నా పెద్దది మీ అక్క. అవును 79 లో వచ్చింది, బామ క్యారెక్టర్ చేస్తుంది, చూసి నేర్చుకో. నేను బామ్మ క్యారెక్టరా? ఏమి కంటికి ఎలా కనబడుతున్నానండి? ఎందుకు చెయ్యు? ఎలా చేస్తానండి? 69 నుంచి హీరోయిన్ గా చేసిందని ఇప్పుడు బామ్మ క్యారెక్టర్ ఎలా చేస్తాను? 69 కాదు, ఒకసారి అద్దంలో చూసుకో, పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినట్టుంటావు. మీరు ఎన్ని చెప్పినా కానీ నేను బామ్మ క్యారెక్టర్ చేయనండి. చేయకపోతే సినిమా నుంచి తీసి పడేస్తా, నాటకాలు ఆడుకో. ఏమండి సినిమా సగం అయిపోయింది, ఇప్పుడు మేము వెళ్ళిపోతే మిగతా సగం ఎలా తీస్తారు? నాకు నచ్చినట్టు తీస్తా, నువ్వు నోరు మూసుకుని కూర్చో, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకో. నువ్వు బామ్మవి, నేను ఇంట్లోకి రాగానే మనవడా కాలేజీ నుంచి వచ్చావని అడుగుతావు. నేను కాలేజీ నుంచి వచ్చానంట, నువ్వేమనాలి తెలుసా? నువ్వు కాలేజీకి వెళ్ళలేదు, అమ్మాయిలతో తిరుగుతున్నావు. ఇది సీన్ రెడీ కదా? నేను మనవనికి ఇంట్లో అడుగు పెట్టా, ఎక్కడికి వెళ్ళావని అడుగు. ఎక్కడికి వెళ్ళావు? కాలేజీకి వెళ్ళాను. కాలేజీ ఎక్కడ తిరుగుతున్నా? ఎక్కడికి వెళ్ళావు మనవడా? అడగలా. మనవడా మనవడా అని పిలాలి. మనవడానా? ఇప్పటికి నా కన్నుకి మనమధుల్లా కనబడుతున్నా. చెయ్ చెయ్ రోలింగ్ యాక్షన్. మనవడా కాలేజ్ వదిలి ఎక్కడికి వెళ్ళావు నాయన? డిస్టెన్స్ మెయింటైన్ చేసి చెప్పాలా? చేస్తావా చెయ్యవా? నేను చెయ్యను. ఈ సినిమా సగం చేసిన, ఈ సగం నుంచి బయటికి వెళ్ళిపోతే ఆడియన్స్ రేపు ఏం చెప్తారు? 60 సంవత్సరాల ఇండస్ట్రీ, నాకేం చేయాలి నా బాధ తెలుసు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ నా మొహం నీకు చూపించరు. ఏమన్నా మళ్ళీ చెప్పు, క్లోజ్ పెట్టు. నా గొంతులో ప్రాణంత వరకు సచ్చిన నీ మొహం నేను చూడను. చచ్చిపోయింది. ఎంత పని చేసావు నాయన. నీ మనవడు ప్రేమలో పడ్డాడని ఆవేశంతో ఆత్మహత్య చేసుకుంటావా? నాయనమ్మా నాయనమ్మా నాయనమ్మా. లేపడదు బడి క్యారెక్టర్. గెట్ అవుట్. ముంబై హీరోయిన్ ఏది? పాట బాగా ప్రాక్టీస్ చేసావా? చేశాను. నా స్పీడ్ అందుకోగలవా? అందుకుంటానండి. రెడీ మ్యూజిక్. ఏంటండి కిస్ కిస్. మూర్చొచ్చింది. కాదండి, నేను 6 అడుగులు వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ దాకా డాన్స్ చేస్తే ఆయన కనీసం కథలు కూడా కదలే, ధ్వజస్తంభంలాగా నుంచుంటాడు. బసే పిచ్చి తల్లి, నువ్వు 6 అడుగులు కాదు 60 అడుగులు వేసినా అలా దిమ్మలా ఉండిపోతాడు. ఇలా అయితే నా ఫ్యాన్స్ హట్ అవుతారండి. అయితే చెయ్యవా సినిమా? చేయను. ఏంటి ఇదే చివరి మాట? అవును. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నీ మొహం చూడను. నేను పెట్టు పెట్టు పెట్టు. ఏమన్నావే? నా గొంతులో ప్రాణం ఉండగా నీ మొహం చూడను. ప్రియా, ఏదో ఆవేశంలో అన్న చిన్న మాటకి ఇంత అర్థాలు తీసుకుంటా. నీ ప్రాణాన్ని బలి చేస్తావా? ప్రియా 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 ప్రియా. కట్ ఇట్. గెట్ అవుట్. వచ్చిన మందిని చూసా. పిల్లండి పిల్లండి, ఆ సెకండ్ హీరో. ఏమండే సెకండ్ హీరో అన్నారు, హీరోయిన్ తో డ్యూయెట్ అన్నారు. వచ్చిన కానీ డైలాగులు చెప్పిన తప్ప సాంగ్ ఏదే? బాబాయ్ సాంగ్ ఖచ్చితంగా ఉంది. ముందు సీన్ చేద్దాం, పడుకో. నీకు ఇప్పుడు హీరోయిన్ తో సాంగ్ కావాలి అంతేగా? ఇదిగో నా కాయసిరితా పట్టుకో, నీ కాయసిరితే నేను పట్టుకుంటా. రెడీ? పట్టుకో. ఇప్పుడు నువ్వు కాయసిరు. కట్టి దీన్నే పరకాయ ప్రవేశం అంటారు. హీరోయిన్ రామ్మా. ఏంటండి అది డాన్స్ అంటారా? ఎవరైనా
సాంగ్ అని చెప్పి నాకు చెప్పి మీరు ఎత్తారేంటి సాంగ్? నేను ఎక్కడ వేసాను? నువ్వే వేసావు. ఎలాగా? ఇందాక ఏం జరిగింది? పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం జరిగిన తర్వాత నేను ఎవరు? బాబీ. ఇప్పుడు డాన్స్ వేసింది ఆవిడు. బాబీ. అయిపోయింది. ఈ సినిమా ఎలా రిలీజ్ చేస్తాను నేను చూస్తాను. కరెక్ట్ చెప్పారు బాబు గారు, మన ఇద్దరం ఇప్పుడే వెళ్ళిపోదాం. ఇదే చివరి మాట. అవును అవును, గుర్తు పెట్టుకో. నా జీవితంలో ఆగు, చాలా ఇంపార్టెంట్ డైలాగ్ పెట్రా. గుర్తు పెట్టుకో, నా జీవితంలో నా మొహం నీకు చూపించే చెప్పించు కొట్టు. నేను కూడా అదే డైలాగ్, నా మొహం నీకు చూపిస్తే చెప్పు తెచ్చుకోటు. ఎంత పనిచేసావు బాబు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని నేను కూడా ప్రేమిస్తున్నానని అపోహతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. బాబీ, నువ్వు చచ్చిపోయినా సరే నీ స్నేహం అనే జ్ఞాపకాలతో నేను బతికేస్తూ ఉంటా. గెట్ అవుట్. నేను వెళ్ళి డ్రెస్ పది చేంజ్ చేసుకొని మేకప్ తీసుకొని వస్తా. అలాగే. ఎవడరా నువ్వు? చీకేసిన తాటి టెంకలా ఉన్నావు. స్టార్, రాడ్ స్టార్. నువ్వు రాడ్ స్టారా? మరి కిందాకేంటి అలా ఉన్నావు? అదంతా మేకప్ వేసుకొని మేనేజ్ చేసేలే. అవన్నీ ఎందుకు? పోదాం. నాగ్ బాబు సార్, నేను ఎంజాయ్ చేశా. గుడ్. రోజా గారు, బాగుంది, సరదాగా అనిపించింది. మహేష్ బాబు గారు ఎందుకు అలా అంటారో తెలుసా? ఎందుకంటారు? ఎందుకంటారంటే మన టేస్ట్ మెల్ల వల్ల ఏమనందా జబర్దస్త్ సెట్. బొరబడరు గుసాయిస్తే తుక్కు కూడా లెఫ్ట్ తీసుకురా అనుకో, స్టూడియో వస్తుంది. స్టూడియోలో రష్మిని చూస్తే ఆహా అంటారు. మన కృష్ణ భగవాన్ గారు చూస్తే గడ్డపారే. చూస్తున్నావా? ఇది ఆడో చూసినట్టుందిరా. ఒక బిజినెస్ ఎంచుకోవాలని చెప్పేసి యాడ్స్ బిజినెస్ ఎంచుకున్నాను మేడం. మీరు సాధారణంగా చాలా యాడ్ చూసుంటారు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఆ యాడ్ చేయబోతున్నాం ఫస్ట్. మీ పళ్ళను జుమ్ము అంటున్నాయా? మీ షుగర్ లో రక్తం ఏమైనా వస్తుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? నీ నోట్లో లడ్డుందా? బాత్రూమ్ అదిగో, వెళ్ళు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళు. బాత్రూమ్ లోకి వెళ్ళావు, క్రిమి ఎంట్రీ. పక్కనే ఉన్న అప్పరావ్ యాసిడ్ వాడింది. అప్పారావు యాసిడ్స్ కిట్నే కాదు, క్రిములను కూడా చంపేస్తుంది.